గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నిన్నటితో ఐఎస్టిటి మాల్దీవులు ఎంపీపీ క్లోజ్ అయిపోయింది. ఇంకా దాంట్లో ఇంకా ఐఎస్డిటి కంపెనీ సైడ్ నుంచి పంపించడం అవ్వదు, క్లోజ్ అయిపోయింది. రాత్రి పంపించిన వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మన స్టాఫ్ వచ్చిన తర్వాత మీకు ఐఎస్డిటి వేసేస్తారు. మీ ఐఎస్డిటి అడ్మిన్లో ఉన్నవి మీ దగ్గర ఉన్నవి వాడుకొని ఇవాళ రేపు యాక్టివేషన్ చేసుకోండి. 5వ లెవెల్ విన్నింగ్ అనేది ఇవాళ రేపు కూడా వచ్చిన వాళ్ళందరినీ కౌంట్ చేస్తాం. ఎల్లుండు ఎంతమంది విన్ అయ్యారని లిస్ట్ తీసి మీకు ప్రకటిస్తూ నేను ఎల్లుండి సాయంత్రం 7 గంటలకు జూమ్ పెడతాను. ఆ జూమ్లో మన నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, స్కై అండ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎక్స్చేంజ్ ఏంటి అన్నీ కూడా మీకు ఆ రోజు ప్రకటిస్తాను. సో ఈ 2 రోజులు మీ దగ్గర ఉన్న ఐసీని జాగ్రత్తగా చేసుకోండి. అలాగే కిబోలో ఉన్న అకౌంట్లన్నీ స్వాప్ చేసుకోండి. మనకి ఈరోజు 4 రోజులు అయిపోయింది, 11 రోజులు ఉన్నది. మళ్ళీ 1+5కి వచ్చేస్తాం మనం. 11 రోజులే మన దగ్గర ఉన్నది, అదొకటి చూసుకోండి. అలాగే మీరు స్వాప్ చేస్తున్నప్పుడు అది కనబడలేదు అని అంటే ఒకసారి లాగ్ అవుట్ అయ్యి లాగ్ ఇన్ అవ్వండి. మీకు ఈ మెర్జ్ చేసుకున్న అకౌంట్లో కనబడలేదు, లేదంటే నాకు మెయిల్ పెట్టే ఆప్షన్ కనబడలేదు అని వాళ్ళు ఎవరైనా ఉంటే లాగ్ అవుట్ అయిపోయి ఇన్ అవ్వండి. పూర్తిగా అవుట్ అయిపోయి ఇన్ అవ్వండి. అలా ఇన్ అయితే లోపల పేరెంట్ అకౌంట్లోనే కాకుండా చైల్డ్ అకౌంట్స్లో ఉంటాయి అవన్నీ. అవి మీరు చేసుకోండి, తక్కువ టైం ఉంది. చాలా వరకు చేస్తాం మనం, ఇంకే పెద్దగా ఏమి లేవు. 1200 కోట్లు దాటిపోయింది మనం స్వాప్ చేసింది, ఇంక పెద్దగా ఏం లేవు వాటిలోను. క్యూ లైఫ్లో కూడా కొద్ది కాయిన్సే ఉన్నాయి, అందులో కూడా మొత్తం అన్ని స్వాప్ అయిపోయాను. ఎవరైనా అమ్మేసుకోవడం అన్ని చేస్తారు. కాబట్టి కిబోలో ఉన్న వాటిని కూడా కంప్లీట్ చేయండి. నేను ఈ నెల 12 తారీఖు లోపు 12 తారీఖుకి మన కిబోలో నుంచి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలి కాయిన్స్ అన్ని అనే దాన్ని ఇచ్చేస్తాను, మీరు పంపించుకోవచ్చు. అలాగే క్యూ లైఫ్లో పంపించుకోవడం కూడా అప్పటికి ఇచ్చేస్తాను, అది కూడా మీరు పంపించుకోవచ్చు. అక్కడ మీ క్యూసీసీ కాయిన్ ఉన్నా, డీ కాయిన్ ఉన్నా, కిబో కాయిన్ ఉన్నా, ఐఎస్డిటి ఉన్నా, ఈ 4 కాయిన్స్ని కూడా ఎక్స్చేంజ్లో పంపించవచ్చు. అయితే ఒకవేళ మీ దగ్గర ఈ బీసీటీ ఉంటే ఇక్కడ స్వాప్ చేసుకోండి. నేను అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు అందులోనూ మీరు అమ్ముకోవచ్చు. అలాగే ఎక్స్చేంజ్లోకి వెళ్ళే విధానంలో డే టు టైము నోట్ అయ్యేలా చేస్తున్నాను. ఎవరు ముందు ఎక్స్చేంజ్లోకి వెళ్ళారో స్వాప్ చేసుకొని వాళ్ళకి లోన్ కానీ, ఆ కాయిన్ సేల్ చేసుకోవడం కానీ, ఆ విషయాల మీద ఆ వరుస క్రమంలోనే వస్తుంది. అంటే మనం గతంలో సెలబుల్ కాయిన్స్ అనేవి మనం 100 రోజులు పెడితే 100 రోజులు అయిపోయిన తర్వాతే వస్తూ ఉండేది. అలాగే ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ వాడుతున్నాం. దీనికి కారణం మీకోసం, మనందరి కోసం. ఎందుకంటే కాయిన్ రేట్ ఎప్పుడు బలంగా ఉండాలంటే చక్కటి ప్లాన్తో ఇంతవరకు వచ్చాం. ఇక మీద కూడా అలాగే మంచి ప్లాన్తో వెళ్దాం. మీ ప్రతి కాయిన్కి కూడా లక్షల్లో, ₹1,00,000 లోపల ఇంక మనం ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. ఏ కాయిన్ అయినా ₹1,00,000 లోపు ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. పైనే కాబట్టి లక్షల్లో ఉన్న మీ కాయిన్స్ని అంతకు మించి మీకు రేట్ రావాలంటే ఈ పద్ధతిని అవలంబించాలి. అందువల్ల నేను ఆప్షన్ ఇచ్చిన వెంటనే డే అండ్ నైట్ మీరు మీ అకౌంట్ కానీ ఉన్నట్టు వెంటనే వాటిన్నింటినీ ఎక్స్చేంజ్లో పంపించేయండి. దాని సిస్టమ్ ప్రకారమే రేపు నేను ఏ రోజైతే మీ కాయిన్స్ అమ్ముకోవచ్చు అంటానో ఆ రోజు ఈ డేట్ ప్రకారం మీకు వెళ్తుంది. అలాగే మీ లోన్ ఎవరైనా అర్హులు ఉంటే, ఎవరైతే ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తాను. ఆ అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ లోన్ కూడా
ఆ డేట్ వైజ్గానే వెళ్తుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని స్వాప్ చేసుకోవడం చేసుకోండి. మనం ఎల్లుండి సాయంత్రం మాట్లాడదాం. ఈ రోజంతా రేపంతా మీరు ఏం వర్క్లో మన ఏది ఉన్నాయో అవన్నీ చేసుకోండి. ఎక్స్చేంజ్లో జాయినింగ్ చేసుకోండి, కేవైఆర్లో జాయినింగ్ చేసుకోండి, అన్నీ హ్యాపీగా చేసుకోండి. నేను పూర్తిగా మన పని ప్లస్ నా పనిలో ఉన్నాను కాబట్టి పర్సనల్ పనిలో ఇవాళ రేపు మీకు అందుబాటులో ఎక్కువగా ఉండను. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నాకు ప్రత్యేకించి మెసేజ్ పెట్టవసరం లేదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏం లేవు. ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పాను. కీబోర్డ్లోను క్యూ లైవ్లోను ఏమన్నా స్వాప్ చేసుకోవడం, లేదంటే అవి ఓపెన్ చేసి చూసుకోవడం. ఇంకా మాల్దీవులు ఎంపీపీలోనూ ఉన్నటువంటి ఎంపీపీలో ఉన్న మీ తాలూకు ఐఎస్డిటీని కేవైఆర్లో పంపించుకోవడం, కేవైఆర్ నుంచి క్యూ లైవ్లో పంపించుకోవడం, ఈ రెండింటిని నేను ఈరోజు మాల్దీవుల ఎంపీపీలో ఎవరైతే కేవైఆర్లో రిక్వెస్ట్ పెట్టారో అవన్నీ వెలిటేట్ చేస్తాను. కంగారేం పడద్దు. అది మాన్యువల్గా పూర్తి చేయాలి. ఆటోమేటిక్గా మాల్దీవుల నుంచి కేవైఆర్కి వెళ్ళదు. అందుకని అది ఆటోమేటిక్ పూర్తి చేయాలి. కాబట్టి అది నేను మన ఈ టెక్నీషియన్స్ తోటి నేను చేయిస్తాను. ఏ కంగారు వద్దు, ఒక్క కాయిన్ కూడా ఉండదు. అన్నీ కూడా అతనికి వచ్చేస్తాయి. అవన్నీ నేను చూసుకుంటాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఎలాగా అనేది ఎల్లుండి దీంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీరు సహకరిస్తున్న మీ తోటివారి కాయిన్ బలపడడానికి, అది మంచి రేట్ రావడానికి మీరు సహకరిస్తున్న విధానానికి కుటుంబం తరఫున, అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరిక ఏంటంటే, ఎవ్వరు ఏమి అన్నా, ఏమి అనుకున్నా దాని గురించి మీరు ఎక్కడ ఏమి మాట్లాడొద్దు. వాటికి ఆన్సర్ కూడా చేయొద్దు. వారిని కూడా గౌరవించండి. వారి అభిప్రాయం అది అని గౌరవించండి. అంతే. దానికి ఆన్సర్ చేయొద్దు. నీకు తిరిగి సమాధానం కూడా మీరు చెప్పవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. ఎందుకంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని నమ్మి రూ. 500 కట్టినటువంటి వాళ్ళు, మనల్ని నమ్మి రూ. 120 ఈ క్యూ లైఫ్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం మాత్రమే మనం మైండ్లో పెట్టుకోండి. కొన్ని లక్షల మందిలో కొన్ని పదుల మంది అనుకుందాం, లేదా వందల మంది అనుకుందాం, కానీ లక్షల మంది ఎక్కువ కదా. వారి శ్రేయస్సు వారి కోసమే మీరు ఏదైతే మాట ఆ రోజు ఇచ్చారో, ఇలాగవుతుంది, లక్షల్లో వస్తుంది, మీకు 500 కట్టండి లేదా 500 కొనుక్కోండి అని చెప్పారు. అది నేను చేసి చూపించాను. మీరు దాన్ని హ్యాపీగా మీరు సగౌరవంగా చెప్పచ్చు. క్యూసీసీ కానీ, కిబో కానీ, అది కిబో అంటే కిబో కానీ, అలాగే మన డీకాయిన్ కానీ మీకు ఆ విలువను సంతరించేలా నేను చేశాను. కాబట్టి అక్కడ ఫండింగ్, లిక్విడిటీ పెట్టాను. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి మాటని మనం నెరవేర్చుకున్నట్టే. కాబట్టి మాటను నెరవేర్చుకున్న ఆ విషయాన్ని వారికి తెలియజేయండి. కొంతమంది నాకు అకౌంట్ వద్దు, డబ్బులు ఇచ్చేయండి అని అంటున్నారు అని నాకు మెసేజ్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం చెప్పేటప్పుడు, మన అకౌంట్ హోల్డర్కి మనం చెప్పేటప్పుడు మీ భావం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అని దాని మీద మీరు చెప్పే విధానం మారిపోద్ది. ఉదాహరణకి మిమ్మల్ని మా ఇంటికి భోజనాన్ని పిలిచాను అనుకోండి, మనస్ఫూర్తిగా మీరు వచ్చి భోజనం చేయాలి, మీరు కడుపు నిండా తినాలి, అన్ని పదార్థాలు వదిలేకుండా తినాలి, మీరు కడుపు నిండా తింటే నాకు హ్యాపీగా ఉంటుందనే భావంతో నేను మిమ్మల్ని పిలిచాను అనుకోండి, మీరు పిలిచే విధానం, మీరు మాట్లాడే విధానం, మీ కళ్ళల్లో, మీ మాటలో ఉన్నటువంటి ఆ జీర కూడా అభిమానంగా ఉంటుంది. ఎలాగైనా రావాలి అని నేను మాట్లాడతాను. ఒకవేళ మీరు రావడం నాకు ఇష్టం లేదనుకోండి, మాట వరుసకైతే భోజనం రమ్మంటాను, కానీ వచ్చేస్తారేమో అని భయంతో నేను మాట్లాడతాను. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రోజు నేను చెప్పాను, లేదంటే నాలాంటి ఒక లీడర్ చెప్పాడు, కాబట్టి ఈ సంపద వాళ్ళకే చెందాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఉందనుకోండి, చాలా చక్కగా అమ్మ ఇలాగుంది, ఇన్ని సంవత్సరాలు అయినా సరే డాడీ ఇంకా మన కోసమే పని చేస్తున్నారు, ఆయన పరిస్థితి మీకు తెలుసు, అయినా పని చేస్తున్నారు అంటే మీకోసమే,
మనందరి కోసం ఇలా పెట్టారు, ఈ కాయిన్ ఇలా పెట్టారు, ఈ కాయిన్ ఇలా పెట్టారు, ఈ కాయిన్ ఇలా పెట్టారు. కాబట్టి ఇది మంచి విలువైన కాయిన్గా మారింది. ఇప్పుడు ఆల్రెడీ 12,500 ట్రేడ్ అయ్యింది. ఇప్పుడు ఇచ్చేస్తుంది ఖచ్చితంగా 1,00,000 దాటిపోద్ది. ఎందుకంటే 1,40,000 పెట్టారు డాడీ. మరి మీరు 3 కాయిన్లు చూసుకున్నా రూ. 3,00,000 చీఫ్గా చూసుకున్నాను, తక్కువలో చూసుకున్నా. మరి రూ. 3,00,000 విలువైన అకౌంట్గా మీ తాలూకు అకౌంట్ మారింది. అంత డబ్బు ఉంది. మీరు ఎలాగైనా సరే ఈ సంపదను వాడుకోండి అమ్మా, తర్వాత కొనలేరు. మనది చాలా రేటుకి వెళ్తుంది, చాలా ఉపయోగాలు ఉంది. మీరు తీసుకుంటే మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ వృద్ధాప్యంలో కానీ, మీరెవరు మీకు సాయం చేయలేనప్పుడు కానీ సాయం చేసి పెడుతుంది. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడకపోయినా సరే, అవసరానికి మీకు ఏ అవసరం వచ్చినా సరే, హెల్త్ పరంగా నేను చెప్పింది, దేశాన్ని అంటే పెద్ద పెద్ద ఆస్తులు కొనాలనేది వాళ్ళు కోరుకోరు. ఎవరు? వయసు అయిపోయిన వాళ్ళు. వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ దీనికి అన్నింటికి పనికొస్తుందమ్మా. డాడీలో చేశారని మీరు నచ్చ చెప్పే ప్రయత్నం ప్రేమతో చేశారనుకోండి, ఓహో ఈ అకౌంట్ వల్ల ఎంత ఉపయోగం ఉంది కదా, సరే నాన్న నేను చేసుకుంటాను, లేదా మా మనవడిచే చేయిస్తాను, లేదా ఇలాగైనా ఏదో ఒక మార్గానికి వస్తారు. అలా కాకుండా ఆ అకౌంట్ని నేను తీసేసుకోవాలి, ఆ రూ. 500 వాళ్ళకి ఇచ్చేద్దాం అని కానీ చెప్పారనుకోండి, దీని విధానం మారిపోయి అది పెట్టారు, మీకు నమ్మకం ఉన్నదంటే ఉంచుకోండి, లేకపోతే ఇచ్చేయండి, ఎవరెవరికి ఇచ్చేద్దాం అని చెప్పాం అనుకోండి, దాన్ని వాళ్ళు ఉంచుకోకుండా ఇచ్చేస్తారు. అంటే మనం తీసుకుందాం అనే భావం నుంచి మీరు కొంచెం పూర్తిగా ఆపేసుకోండి. వాళ్ళకి అందజేయడం అనేది చాలా అవసరం. రేపు రేటు పెరిగిన తర్వాత దాని వాల్యూకి వాళ్ళు మనల్ని, అరే ఆడు నాకు సరిగ్గా చెప్పారు కాదు పలానా వ్యక్తి అని వాళ్ళ మనసులో బాధపడి ఒక మాట అన్నారనుకోండి, ఇలా చేసిరేంటి అని మనం ఏమైనా శపించారనుకోండి, ఖచ్చితంగా మనం బ్రతుకు చిందరవందర అయిపోద్ది. ఎన్ని ఉన్నా సరే చిందరవందర అయిపోద్ది. ఎందుకంటే మనసు క్షోభ మంచిది కాదు. అందువల్ల మన తాలూకు అకౌంట్ హోల్డర్ మనకు దేవుడు. ఆ దేవుళ్ళకి నచ్చజెప్పి ఎలా చేస్తాం పూజ, లేదా ప్రార్థన, లేదా నమాజ్ ఎలా చేస్తాం, అలాగా మన కస్టమరు దేవుడు. ఆ కస్టమర్కి కరెక్ట్ పెట్టండి, ఉంచండి, మీ కాయిన్ రేటు అమాంతం పెరుగుతుంది. దోచుకోవాలనే ఆలోచనతో నేను చేసిన అది ఎందుకు పనికిరాదు. కాబట్టి మీరు పూర్తిగా ఈ విషయంలో సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ డాడీస్. ఎల్లుండి మళ్ళీ మనం కలుద్దాం. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ.